మహానటి సావిత్రి గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. భాషతో సంబంధం లేకుండా అభిమానులను సొంతం చేసుకున్న సావిత్రి నాటకాలతో కెరీర్ని మొదలుపెట్టి చిన్న చిన్న పాత్రల ద్వారా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత తక్కువ సమయంలోనే సావిత్రి సినిమాల్లో నటన ద్వారా ప్రశంసలను సొంతం చేసుకున్నారు. ప్రముఖ నటుడు జమినీ గణేశన్ను సావిత్రి పెళ్లి చేసుకున్నారు. 1981 సంవత్సరం డిసెంబర్ నెల 26వ తేదీన సావిత్రి మృతి చెందారనే విషయం తెలిసిందే. అయితే చనిపోవడానికి ముందు దాదాపు 2 సంవత్సరాల పాటు సావిత్రి కోమాలో ఉన్నారు. ఇది అర్ధగాయ అనే సినిమా షూటింగ్ కోసం కర్ణాటకకు వెళ్లిన సావిత్రి హోటల్ గదిలో ఒంటరిగా ఉన్నారు. ఒకప్పుడు స్టార్గా వెలిగిన తాను బ్రతకడం కోసం ప్రాధాన్యత లేని పాత్రలో నటిస్తూ ఉండడంతో సావిత్రికి బాధ కలిగింది. మద్యానికి బానిసైన సావిత్రి హోటల్ రూమ్ బాయ్తో మద్యం తెప్పించుకున్నారు. ఆ తర్వాత రోజున సావిత్రిని షూటింగ్కి కారులో తీసుకువెళ్లడానికి డ్రైవర్ వచ్చి సావిత్రి ఉన్న గది తలుపు తట్టాడు. హోటల్ సిబ్బంది చేత డ్రైవర్ సావిత్రి ఉన్న గదిని తెరిపించగా సావిత్రి స్పృహ తప్పి పడిపోయి ఉన్నారు. ప్రైవేటు ఆసుపత్రులు సావిత్రి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆమెను చేర్చుకోలేదు. ప్రభుత్వ ఆసుపత్రిలో నేలపై సావిత్రిని పడుకోబెట్టి చికిత్స అందించారు. అక్కడ బెడ్లు లేకపోవడంతో సావిత్రికి కష్టాలు ఎదురయ్యాయి. ఆ తర్వాత కోమాలోకి వెళ్లిన సావిత్రి 596 రోజులు కోమాలోనే ఉండి చనిపోయారు. సావిత్రి మరణంతో ఆమెను అభిమానించే అభిమానులు శోకసముద్రంలో మునిగిపోయారు. సావిత్రి ఒంటరిగా హోటల్లో మద్యం తాగి డిప్రెషన్కి గురి కావడమే ఆమె మృతికి కారణమైందని ఆమె అభిమానులు భావిస్తున్నారు. 1948లో అఖిల భారత నృత్య నాటక పోటీల్లో సావిత్రి నాటక ప్రదర్శన చూసిన ప్రముఖ నిర్మాత దుక్కిపాటి మధుసూదన్ రావు సినిమా అవకాశం ఇవ్వడానికి ముందుకు వచ్చారు. అతని పిలుపు మేరకు మద్రాసు వెళ్లిన సావిత్రికి సంసారం అనే సినిమాలో కమల అనే క్యారెక్టర్ ఇచ్చారు. అయితే కెమెరా ముందు భయపడి సరిగా నటించలేకపోయింది. అలా తొలి అవకాశాన్ని వదులుకుంది. అప్పుడు చాలా బాధపడింది. సినిమా అవకాశం కోసం మద్రాసు వెళ్లిన సావిత్రికి నటిగా అవకాశం కంటే ముందు ప్రేమ పలకరించింది. ఫోటోల కోసం జమినీ స్టూడియోకి వెళ్లిన సావిత్రి అక్కడే ఉన్న జమినీ గణేశన్ని చూసి ఇష్టపడింది. అప్పటి నుంచి ఇద్దరు అప్పుడప్పుడు మాట్లాడుకునేవారు. కేవీ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన పాతాళ భైరవి చిత్రంలో డ్యాన్స్ వేయడానికి అమ్మాయిల కోసం వెతుకుతుంటే ఆ ఛాన్స్ సావిత్రి అందిపుచ్చుకుంది. ఈసారి ధైర్యంగా డ్యాన్స్ చేసి అందరితో అభినందనలు అందుకుంది. పాతాళ భైరవి విజయం సాధించడంతో సావిత్రికి ఓ గుర్తింపు లభించింది. సినిమా అవకాశాలు తగ్గిపోతున్నా సరే వ్యాంప్ క్యారెక్టర్ వేయడానికి హీరోయిన్లు ముందుకు రారు. కానీ సావిత్రి కెరీర్ తొలినాళ్లలోనే రూపవతి అనే సినిమాలో వ్యాంపుగా నటించింది. కెరీర్ని మలుపు తిప్పిన చిత్రం దేవదాసు. ఇందులో పార్వతి పాత్రకు ముందుగా జానకిని అనుకున్నారు. ఆమె బిజీగా ఉండడంతో ఆ పాత్ర సావిత్రికి వచ్చింది. ఆ స్క్రిప్టుని చదువుతున్నప్పుడు ఏడుపు ఆపుకోలేకపోయానని సావిత్రి ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. 1953 జూన్ 26న విడుదలైన ఈ మూవీ ఘన విజయం సాధించింది. ఆఫర్లు తెచ్చిపెట్టింది. వాటిలో ఎక్కువగా విషాద పాత్రలు కావడం విశేషం. తక్కువ కాలానికే సావిత్రి టైటిల్ రోల్ పోషించే ఛాన్స్ దక్కించుకుంది. మిస్సమ్మగా నటించే అవకాశం పట్టేసింది. ఈ పాత్రను భానుమతి చేయాల్సింది. ఆమెను ఊహించుకునే పాత్రను డిజైన్ చేశారు. కానీ ఓ భానుమతి సినిమా షూటింగ్కి లేటుగా రావడంతో చక్రపాణి ఆమెను పక్కన పెట్టి సావిత్రిని తీసుకున్నారు. అలా ఓ సూపర్ హిట్ను సొంతం చేసుకున్నారు. దీంతో సావిత్రి స్టార్ హీరోయిన్ అయిపోయారు. ఒకవైపు తెలుగు సినిమాల్లో బిజీగా ఉంటూనే తొలిచూపులోనే తన మనసు గెలుచుకున్న జమినీ గణేశన్తో ప్రేమలో మునిగిపోయారు. అతనికి ఇదివరకు 2 పెళ్లిళ్ళు అయినప్పటికీ 3వ భార్యగా తాళి కట్టించుకున్నారు. 1952లో రహస్యంగా సాధారణంగా సావిత్రి జమినీ గణేశన్ల పెళ్లి జరిగింది. పెళ్లి అయిన తర్వాత సావిత్రి లైఫ్లో అనేక సంఘటనలు జరిగాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.